నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన రైతు వరాల నారాయణ తన వ్యవసాయ భూమిలో నుంచి విద్యుత్ లైన్ తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరుతూ పోలీస్ కమిషనర్తో పాటు TGNPDCL అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. రైతు తెలిపిన వివరాల ప్రకారం 2023 సంవత్సరంలో ఓ వ్యక్తి తన పొలానికి వెళ్లేందుకు తమ భూమి మీదుగా దారి కావాలని కోరగా పరస్పర అంగీకారంతో చర్చలు జరిగాయని పేర్కొన్నారు. అయితే 2027 సంవత్సరంలో తమకు ఇక దారి అవసరం లేదని మరో మార్గం ఏర్పాటు చేసుకున్నామని చెప్పడంతో ఆ వివాదం ముగిసిందన్నారు. అయితే ప్రస్తుతం అదే వ్యక్తి తమ వ్యవసాయ భూమి మధ్య నుంచి తమ పొలానికి విద్యుత్ సరఫరా కోసం సుమారు 10 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని NBDCLకు దరఖాస్తు చేసుకున్నారని ఆరోపించారు. పొలం మధ్యలో స్తంభాలు ఏర్పాటు చేస్తే సాగు పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుందని, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు తిరగడానికి ఇబ్బందులు ఏర్పడడమే కాకుండా విద్యుత్ తీగల వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తమ కుటుంబ సభ్యులతో ఆవేదన వ్యక్తం చేశారు. పేరు వారాల నారాయణ, వన్నారం గ్రామం, మండలం రామడుగు. మా భూమిలోకి వెళ్ళి పూలు వేస్తా అని వేయొద్దని మేమంటున్నా, వేస్తాను వాళ్ళు అంటారు. మాకు ఆయనతోని ఇప్పటికే జైలు పాలైంది. మాకు ఎప్పటికున్న ఆయనతో బాణ భయం ఉంది. గాజుల శ్రీనివాసరావు ఇక్కడికి పోయినా ఏ అధికారి కూడా మమ్మలను రోజు టార్చర్ పెడుతున్నారు. ఈ గాజుల శ్రీనివాసరావు అంటేనే సిబిఐ ఏసీపీ ఇట్లా వాళ్ళు ఫోన్ చేసి ఎస్ఐ అన్నట్టయినా మాకు కేసు బుక్ చేస్తాను. దాంట్లోకి వెళ్ళి ఫోన్ కరెంట్ స్తంభాలు వేసుకుంటా మా సీఎం దగ్గరికి వెళ్ళి వేసుకొని మాకు ఇవరకే ఆయనతో కేసులు ఉన్నాయి. జైలు పాలైన ఆయనతో మాకు ఇప్పటికీ బాగా భయం ఉన్నది. మాకు వేడికెళ్ళన్నా వేసుకొని మేము అద్దంటలేము. మాకు ఇప్పటికీ ప్రమాదం ఉన్నది కాబట్టి మా దాంట్లోకి వెళ్ళి మేము వేయనిస్తలేము, వేయొద్దని అంటున్నాం. ఈ విషయంలో అధికారులకు అందరికీ ఫిర్యాదు చేసినా కానీ ఏ అధికారి కూడా పట్టించుకుంటలేరు. మాకు ఎప్పటికి ఉన్న ఆయనతో అధికారులు పట్టించుకుంటే దయచేసి మేము ఇంతగానో దానిలో అది చేసినా కానీ ఏ అధికారులు కూడా మాకు న్యాయం చేయాలి. అందరూ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. పేరు లక్ష్మి, వారాల లక్ష్మి. భూమికి బయార పెడతానని భూమి ఇస్తామని వచ్చిండు గాజుల సీను. అట్టే భూమి ధర ఎంతనో అని చెప్పినాము, ఇస్తామని అన్నాక తెల్లారి ఒక అయినని తీసుకొని వచ్చిండు. అట్టే ఇస్తారా ఎంతకు అని అడిగిండ్రు. అడిగితే వాళ్ళకు మీకు ఇష్టమయ్యి ధర చెప్తారు, మీరు కొనుక్కో ఇయ్యండ్రు అని నా కొడుకులు అన్న. పక్క పన్ను ఉన్నది, ఇయ్యండ్రి, ఇల్లుకు తవ్వుండదా, గట్టెట్లుంటుందిరా, ధర మాట్లాడుకొని ఇయ్యండ్రు అని అన్న వాళ్ళే కొత్త పెళ్ళికి పోయి మాట్లాడుకున్నారు. 8 లక్షల గుంట చొప్పున మాట్లాడుకొని 3 లక్షల భయాన ఆయన ఇట్ట పూర్తి అయి పెట్టి భూమి బండకేశన్ రెడ్డి కొలిచి కనీలేసి ఆయన 2-3 పెద్ద మనుషులు తీసుకొచ్చుకుంటే ఇది 8 లక్షల గుంట అని చెప్పినాక ఆయన ఏం చేసిండంటే, ఈ వచ్చిన వాళ్ళు అందరూ 8 లక్షలకు గుంట అని అంటున్నావు, ధర బాగా అయింది, ఇంత పెట్టద్దు అని చెప్పి వాళ్ళు ఆయన తీసుకొని పోయి ఇక ఊళ్ళోళ్ళందరినీ 10 వాట్ల తీసుకొచ్చాడు. 10 వాట్ల తీసుకొచ్చి ఆయనతో ఏమన్నాడు కదా, ఒక వాళ్ళకనేమో మా అక్క కొడుకు మంచిగా లేడు, చచ్చిపోయిండు అని అన్నాడు. అప్పుడు ఊకున్నాం. అప్పులోళ్ళు అడుగుతుండ్రు ఎట్లా చీను అని అన్నాం. అంటే మా అక్క బిడ్డ లగ్గం ఉందో అన్నాడు, నెలకు లగ్గం చేసుకొని అని ఊకున్నాక ఏం చేసిండంటే, ఇగో ఈ పక్క పొన్న గెట్టున్నది, అది సైజ్ చేస్తే తీసుకుంటా అని అన్నాడు. అయితే నా కొడుకులు ఏమన్నారు కదా, నీకెందుకు బాధ, మా భూమి ఇటు ఉన్నది, ఆయన గొలుచుకున్నారు తక్కువ వస్తే నీకు మేము ఇస్తాము, అద్దు బావా అని చెప్పారు. చెప్తే అట్టెట్టుంటుంది, అది సైజ్ చేస్తే మీ భూమి తీసుకుంటా అని అన్నాడు. అన్నవాళ్ళే నేనన్నా కదా, అద్దు కొడుకులాల మనది ఇంత వేయినా మంచిదే, ఇయ్యండి, ఇల్లు పన్ను ఇల్లు, చేను పన్ను చేను పుణ్యానికి ఇస్తున్నావా, ఇయ్యండ్రు అని అన్న.
అన్నవాళ్ళే నా కొడుకులు ఒప్పుకొని ఇచ్చారు. ఇచ్చినాక ఆ భూమి సై చేసినాక ఇచ్చినాక కూడా నేను తీసుకుంటాను రాలే. ఎప్పుడు పంచాయతీలు మందిని తీసుకొచ్చుడు, ఈడికాడికి తీసుకుపోవుడు, చూపించుడు. అయితే ఓనాడు ఏం చేసిన కదా కాటాకా వచ్చిన ఎందుకు తీసుకొస్తాను అయ్యా ఈ మందిని వద్దు, ఏదో నీ ఇట్ట పూర్తయి నువ్వు కొనుక్కున్నావు మేము ఇచ్చినాం తీసుకో అని అన్నా. ఇక అన్నా సపడైపోకున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.